ఫస్ట్ 25 లీటర్స్ దోల తీరిపోయినా ఇదైతే మొత్తం 200 లీటర్స్కి అయితే కలుపుకుంటున్నాం. స్టార్ట్ అయింది సౌండ్ చూస్తున్నారు కదా మీరైతే నా చేతిలో మిర్చి 2.5 months హార్డ్ వర్క్. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు మై ఫామ్. ఇప్పుడైతే చూడొచ్చు మనం ఫామ్ లోపలికి అయితే వెళ్తున్నాం. మన ఫామ్ ఎంట్రన్స్ అయితే ఇదే, మీరైతే లోపల చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనది ఏముందంటే మిర్చి పంట అయితే ఉంది. ఏం మిర్చి అంటే బజ్జీ మిర్చి. మా సైడ్ అయితే దీన్ని బజ్జీ మిర్చి అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కింద కమెంట్ అయితే చేయండి. ఆల్రెడీ క్రాప్ అయితే రెడీగా ఉంది, ఇంకా 3-4 డేస్లో అయితే హార్వెస్ట్ అయితే చేయొచ్చు. ఈ రోజు ఏముందంటే పని, ఈ రోజు పెస్టిసైడ్ అయితే ఒకటి స్ప్రే చేయాలి ప్లాంట్స్కి. చూస్తున్నారు కదా మీరైతే నా చేతిలో మిర్చి 2.5 months హార్డ్ వర్క్. ఇప్పుడైతే ఇంకో 3-4 డేస్లో హార్వెస్టింగ్ అయితే రెడీగా ఉంది. పెస్టిసైడ్ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి అయితే మనం పొలంలో స్ప్రే అయితే చేసేద్దాం. దీని పేరే చమత్కార్ అంట. ఏం చమత్కారం చేస్తుందో చూద్దాం. గమ్ అంటే స్ప్రెడ్డర్. మొత్తం 200 లీటర్స్కి అయితే కలుపుకుంటున్నాం. మన పంప్ అయితే ఇక్కడే ఉంది, స్ప్రే చేసే పంపు. సో ఒక్కసారికి దీంట్లో అయితే 20 లీటర్స్ 25 లీటర్స్ దాకా వేసుకోవచ్చు. సో మొత్తం ఇక్కడ డ్రమ్లో అయితే 200 లీటర్స్ అయితే ఉంది. మన పంపుకి మన పెస్టిసైడ్ కలిపిన పెస్టిసైడ్ అయితే సో మొత్తం 25 లీటర్స్ ఫిల్ అయితే చేసిన. ఇప్పుడు స్టార్ట్ అయితే చేసుకుందాం. స్టార్ట్ అయింది, సౌండ్ వినబడుతుంది కదా ఎలా ఉంది అయితే అయిపోయింది. మీకు సౌండ్ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు, కానీ మాస్క్ పెట్టడం అయితే మర్చిపోకూడదు, ఎందుకంటే పెస్టిసైడ్ చాలా ఘాటుగా అయితే ఉంటాయి. సో ఇంకా మన పని అయితే స్టార్ట్ చేద్దాం.
ఫస్ట్ 25 లీటర్స్కే దోల తీరిపోయిన ఇదైతే. ఒక్కసారి 20 లీటర్స్ లో అయితే చేసుకుంటే పంపులో ఇలా 6 లైన్లకి అయితే వస్తుంది. మొత్తం 6 లైన్లకి అయితే స్ప్రే చేయొచ్చు. మార్నింగే స్ప్రే చేస్తుంటే ఒక పని అయితే అయిపోతుండే. ఈ మా ఫ్రెండ్ది కాబట్టి పంపు మార్నింగ్ తన తీసుకెళ్తే నేను ఈవినింగ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ టైం అయితే అయిపోతుంది. 6:50 ఇప్పుడు కంప్లీట్ అయింది. మొత్తం చీకటి అయితే పడిపోయింది. ఒక 20 లీటర్స్ పెస్టిసైడ్ అయితే మిగిలిపోయింది. ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకున్నట్టు 200 లీటర్స్కి అయితే కలుపుకున్నాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళి స్నానం అయితే చేసి ఫ్రెష్ అయితే కావాలి. ఎందుకంటే మొత్తం బాడీ మొత్తం పెస్టిసైడ్ స్మెల్లే వస్తుంది.